ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ఇది. ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని పిలిచింది. జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ అధికారులు నవీన్ రావును విచారించనున్నారు. ఒక డివైస్ తో ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లు ఆరోపణలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేతల విచారణ ఇప్పుడు కీలకంగా మారింది. త్వరలో బీఆర్ఎస్ కీలక నేతల్ని కూడా సిట్ విచారించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఎమ్మెల్సీ నవీన్ రావు పై ఉన్న అభియోగాలేంటి? సిట్ నోటీసుల్లో ఇంకేమేం పేర్కొంది? ఫోన్ ట్యాపింగ్ కేసు చివరి దశకు వచ్చిన సమయంలో ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు సిట్ అధికారులు ఏదైతే గవర్నమెంట్ సిట్ ఫామ్ చేసిందో ఆ సిట్ అధికారులు పొలిటికల్ లీడర్ల విచారణ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ రోజు ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ జరగనుంది. ఎమ్మెల్సీ నవీన్ రావుని ఈ రోజు 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోకి పిలిచారు. ఈ విచారణ గతంలో చాలా మంది పొలిటికల్ లీడర్లను పిలిచినప్పుడు కూడా వాళ్ళు కేవలం ఈ కేసుకు సంబంధించినటువంటి కోసం వచ్చారు. కానీ నవీన్ రావు పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండీతో కలిసి, కొంతమంది బీఆర్ఎస్ నేతలతో కలిసి, కొంతమంది ఫోన్ నెంబర్లు ప్రైవేట్ వ్యక్తులతో ట్యాపింగ్ చేసినట్టుగా నవీన్ రావు పైన అలిగేషన్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఎమ్మెల్సీ నవీన్ రావుకి నోటీసులు ఇచ్చారు. ఎవరు నెంబర్లు ట్యాపింగ్ చేయించారు, ఏ డివైస్ తో మీరు చేయించారు దానిపైన పూర్తి స్థాయి విచారణ చేయనున్నారు. సిట్ ముందుకు నవీన్ రావు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలకి గతంలో నోటీసులు విట్నెస్ కోసం ఇచ్చారు. కానీ ఇప్పుడు అక్యూజులుగా ఏదైతే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది పొలిటికల్ లీడర్లు ఉన్నారో అది బీఆర్ఎస్ ముఖ్య నేతలకు సైతం కూడా త్వరలోనే నోటీసులు సిట్ ఇవ్వనుంది. నవీన్ రావుతో స్టార్ట్ అయినట్టుగా అయితే పోలీసులు చెప్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్సీ నవీన్ రావుని సిట్ అధికారుల బృందం విచారించబోతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీష్ రావుతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సిట్ ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నవీన్ రావుని రోజు 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేయనున్నారు. ఎస్ విజయ్, సో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ఇది. ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సిట్ ఆ నోటీసుల్లో పేర్కొంది. జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ అధికారులు విచారించనున్నారు నవీన్ రావును. డివైస్ తో ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేతల విచారణ కీలకంగా మారింది. అయితే సిట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో మరిన్ని బీఆర్ఎస్ నేతలకి కీలక నేతలను సిట్ విచారించే అవకాశం కనిపిస్తోంది.